ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చేది ఎన్డీఏ సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తాము దాదాపు 17 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు సాధిస్తామన్నారు. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లోనూ ఈసారి కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని జోషి చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని తాము అమలు చేయనున్నట్లు అమిత్ షా చెప్పారు. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సమయం వచ్చేసిందని అమిత్ షా అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రక్రియ ద్వారా ఖర్చులు చాలా వరకు తగ్గాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తామేమీ మతం ఆధారిత ప్రచారం చేయడం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆర్టికల్ 370 రద్దును చూపుతూ ఓట్లు అడగటం, యూసీసీని అమలు చేస్తామని చెప్పడం మతం ఆధారిత ప్రచార కార్యకలాపాలే అయితే బీజేపీ అలాంటి ప్రచారం చేసిందని, ఇక ముందు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వచ్చే 2-3 ఏళ్లలో దేశంలో నక్సలిజం సమస్య అంతమవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాల్లో తప్ప మరెక్కడా మావోయిస్టులు లేరని తెలిపారు. గతంలో పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న ప్రాంతాన్ని నక్సల్ హబ్గా కొందరు పేర్కొనేవారని, ఇప్పుడు జార్ఖండ్, బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో నక్సలిజం అంతమైందని వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోనే వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లో ఈసారి వేర్పాటువాదులు కూడా అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారని అమిత్ షా తెలిపారు. కశ్మీర్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడం మోదీ ప్రభుత్వం సాధించిన విధానపరమైన విజయమని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.